తన భార్య ముగ్గురు అబ్బాయిలతో అఫైర్ పెట్టుకుందని దాన్ని భరించలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం అతని పేరు. అతను నిన్న హుస్సేన్ సాగర్ లో దూకి అంటే ఫిబ్రవరిలో దూకి చనిపోయాడు. బట్ అది నిన్న మొత్తం బయటకు వచ్చింది. అతను 19 పేజీల సుదీర్ఘమైన బాధాకరమైన లెటరు సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు. నేను నా భార్యని ఎంతో బాగా చూసుకున్నాను, నాకు 2 లక్షల జీతం ఉంది, ఆమెకి ఏ లోటు రాకుండా అన్ని రకాలుగా ఆమెను చూసుకున్నాను. కానీ పెళ్ళైన 1.5 ఇయర్‌కే ఆమె ముగ్గురితో అఫైర్ పెట్టుకునింది. అందులో రమణారెడ్డి, శ్రావణ్ అని ఇద్దరున్నారు. రమణారెడ్డి ఈ అమ్మాయితో వీడియో తీసి ఆ వీడియోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అవి చూసి నేను షాక్‌కి గురయ్యాను. నా భార్యని అడిగితే నన్నే బెదిరించింది, ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు గాని నన్ను కంట్రోల్ చేస్తా అని. ఈ బాధను నేను తట్టుకోలేకుండా ఉన్నాను. అసలు నా భార్యకి ఏం కావాలి? ప్రేమ కావాలా? శృంగారం కావాలా? నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇంకే అమ్మాయి కూడా ఇలాగా చేయొద్దండి అని అప్పీల్ చేస్తూ అతను లేఖ రాసి చనిపోయాడు. అతనికి 2 పిల్లలున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు అనాథలైపోయినట్టుగా మనకు అర్థమవుతుంది.